భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి అధికారం చేపట్టడంతో పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ పిఠాపురం పట్టణాధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మిఠాయిలు పంచి బాణాసంచా పేల్చారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ రాష్ట్ర నాయకుడు బెళ్లకుర్తి రామేశ్వరరెడ్డి జన్మదిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రామేశ్వరరెడ్డి చేత కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, గట్టి సత్యనారాయణ, గండి కొండలరావు, బెళ్లకుర్తి రామేశ్వరరెడ్డి, దాట సూర్యనారాయణరాజు, చిట్టా మధు తదితరులు పాల్గొన్నారు. కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కాబోతున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటి మెజార్టీని అందించిన ప్రజలకి మా యొక్క అభిమానం తెలియజేసుకుంటున్నాం. మీరు చూశారు, ఒక సంక్షేమ పథకాల మీద నమ్ముకుని అహంకారపూరితమైన ప్రభుత్వం పోతడంతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం పూర్తిగా ఏ స్థాయిలో ఓడిపోయిందో మీరు రాష్ట్రంలో చూశారు. రాష్ట్రంలో మంచి పరిపాలన, అనుభూతితో కూడిన పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఇస్తారని ప్రజలు గమనించి భారీ మెజార్టీలో గెలిపించడం జరిగింది. మరొకసారి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి. కూటమిలో భాగంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ శ్రేణులకు, నాయకులకు, బీజేపీ పార్టీ శ్రేణులకు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నామని మరి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రజాపోరు తీర్పు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి మేము మోడీ గారు భారత ప్రజల కోసం ఏమీ చేయలేదు, అందుకనే మోడీ గారికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 240 స్థానాలు వచ్చాయి. ఇండి కూటమి 24 పార్టీలు కలిపితే 234 స్థానాలు వచ్చాయి. ఎవరు ప్రజలు, భారత ప్రజలు ఎవరిని ఆమోదించారో ఒకసారి ఈరోజు ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో ఘనంగా బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఎంతో సంతోషంగా స్వీట్స్ పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి సభ్యులకు, అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారికి, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ మా పిఠాపురం నియోజకవర్గం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అత్యద్భుతంగా దేశాన్ని పరిపాలిస్తుందని, అలాగే దేశంలో ఉన్నటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు చేపట్టవలసి. ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి స్థానంగా నిలపాలని నరేంద్ర మోడీ గారిని ఈ విధంగా మేము వేడుకోవడం జరుగుతుంది. మన కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, మాకందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే కనీవిని ఊహించని అద్భుత మెజార్టీ ఇచ్చి మా రాష్ట్రంలో కూటమి ఒక పార్టీ నిర్ణయించి మంచి మెజార్టీ ఇచ్చారు. మేము మొత్తం ఒకటే కోరుకున్నాం, సెంట్రల్లోనూ స్టేట్లో కూడా ఎన్డీఏ కూడా వస్తే ఒక డబుల్ గవర్నమెంట్ కావాలని కోరుకున్నాం. అది మా కళ నెరవేరింది. దాని కాక మీ అందరికీ నేను జరుపుకుంటూ, ముఖ్యంగా మా పిఠాపురం నాయకులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, పవన్ కళ్యాణ్ కోరిన అన్న కళలను నెరవేరుస్తూ మన పిఠాపురానికి మంచి ఒక భవిష్యత్తు కోరాలనుకుంటున్నాను. సో మీరందరూ సహకరించి, ఆయన సహకరించు, ఆయన కూడా మన పిఠాపురం కాన్స్టిట్యూన్సీ మీద కేంద్రీకరించి మరి ఏం కోరుకున్నారో అవన్నీ చేస్తారని అనుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.